అందరికీ నమస్తే. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కతు. అంటే పేను కొరకుడు గురించి అలోపేషియా ఈ మీసాలలో కొరుకుతుంది, గడ్డంలో కొరుకుతుంది, నెత్తిలో కొరుకుతుంది. అయితే మనకు హాస్పిటల్ తిరుగుతాం, తక్కువ కాదు. రకరకాల మందులు వాడతాం, తక్కువ కాదు. ఇది వెనకటి విద్య, ఋషులు మునులు చెప్పింది. ఇవన్నీ గ్రంథాలలో రాసి ఉన్నట్టు. దాని గురించి మంచి వైద్యం చెప్తా, మీకు మీరే చేసుకోవచ్చు. మనిషిలా రోగ నిరోధక శక్తి అని తగ్గినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే ఈత 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 బరగలు ఉంటాయిగా, ఈత బరగలు ఒక ఒక కొమ్మతోని తీసుకురావాలి. ఈత మండని తీసుకొచ్చి దానికి ఆ మండని తీసుకొచ్చి దాన్ని గాడికి నీడలు ఆరేసి దాన్ని కాలబెట్టాలి, భస్మం అవుతుంది. ఆ భస్మాన్ని ఇంతంత చిన్న గిన్నెలో వేసుకొని ఒక 2 చాయ్ చెంచాలంతా, చాయ్ చెంచా 2 చాయ్ చెంచాలు అంతా వేసుకొని కొబ్బరి నూనె కలిపి, మంచి కట్టెగానుగ నూనె, కొబ్బరి నూనె అంటే కలిపి ఎక్కడైతే మనకు పేను కొరికిందో మీసాల కాడ కానీ, గడ్డంలో కానీ, నెత్తి మీద కానీ, చిన్న పిల్లలకు కానీ, పెద్ద పిల్లలకు కానీ, లేడీస్కు కానీ అది మొత్తం పోతుంది. ఇంకొకటి ఏంటంటే నేపాలీ గింజలు అని దొరుకుతాయి మార్కెట్లో, అంగట్లో, మూలికలు అమ్మే షాప్లో, చౌదాపూడి దుకాణంలో. దాన్ని తీసుకొచ్చి దాన్ని గంధం తీసి పెట్టిన పేను కొరుకుడు అనేది పోతుంది, మళ్ళీ ఎంటికలు వస్తాయి. లేదా మందారం, ఈ మందారం పువ్వు పేస్టు ఎక్కడైతే పేను కొరికిందో అక్కడ పెట్టినా పోతుంది. ఈ పొప్పడి చెట్టు అట్టే మండ తీసుకొచ్చిన చూపెట్టడానికి. అయితే దీని పొప్పడి చెట్టు పూలు దాన్ని పేస్ట్ చేసి పెట్టినా మనకు పేను కొరుకుడు అనేది పోతుంది. లేదా గొల్ల జిడ్డు అని ఉన్నది, గొల్ల జిడ్డు ఆకు చిన్నగా బొంగరం లెక్క కాయలవుతాయి. ఈ గొల్ల జిడ్డు ఆకును మొత్తం సేకరించుకొని యాప చిగుర్లు లేత యాప చిగుర్లు, ఈ చిగుర్లు ఎంత ఉన్నదో యాప చిగుర్లు ఈ గొల్ల జిడ్డు ఆకు అంత ఉండాలి. రెండిటిని కలిపి రోకల్లేసి మంచిగా మెత్తగా పేస్ట్ చేసి దాన్ని వత్తిల్ లెక్క చేసి నీడలు ఆరించి దాని గంధం తీసి పెట్టినా మన పేను కొరుకుడు అనే బాధ పోతుంది. లేకపోతే నెత్తి అంతా కొరుకుతుంది, అది గడ్డం అంతా కొరికెత్తుంది, మీసాలంతా కొరుకుతుంది, అది ముఖం అంతా అంధకారం అయిపోతాం. అది మనకు లేనిపోని ఇబ్బంది అనిపిస్తుంది అద్దం చూసుకుంటే. కొంతమంది ఎంటికలను దాచుకుంటారు, ఇట్లా గుండ్ర రూపాయి బిల్ల లెక్క వస్తూ ఉంటుంది యోగిది. ఇంకోటి ఏంటంటే అతి మధురం ఎస్టి మధు అంటారు, ఒక పావు చెంచా. బొప్పటి కాయలు ఉంటాయి, పొప్పడికాయలు, దాన్ని పొప్పడికాయలను ఘాట పెడితే కత్తితోని పాలు వస్తాయి, ఒక పావు చెంచా. సీతాఫలం గింజల పొడి ఒక పావు చెంచా. మందారం పూల పేస్టు ముద్ద ఒక అర చెంచా. ఉమ్మెత్తు రసం పావు చెంచా. ఇదంతా సేకరించుకొని ఒక కాడికి ఏర్చి మొత్తం మంచిగా కలిపి దాన్ని ఎక్కడైతే మనకు పేను కొరికిందో అక్కడ పెడితే ఆ బాధ విముక్తి అవుతుంది. ఆ పోయిన కాడ ఎంటికలు వస్తాయి. ఒక 10 రోజులు పెట్టాలి. 10 రోజులు పెడితే మళ్ళీ పోయిన ఎంటికలు వస్తాయి, మనకు ఏర్పడుతూ ఉంటుంది. ఇంకో యోగం ఉంది,
నేలముల్క. ఎందుకంటే నా దగ్గర గ్రంథాలు ఉన్నాయి, అతి పురాతనమైన గ్రంథాలు ఉన్నాయి. నేలముల్క దీని పండ్లు అవుతాయి. నేలముల్క గ్రంథాలు ఉన్నాయి, చూపెడతా మీ దగ్గర. నేను అన్నీ స్టడీ చేస్తూ ఉంటాను. అతి పురాతనమైన గ్రంథాలు ఉన్నాయి. అతి పురాతనమైన గ్రంథం ఇది. దీన్ని కాపాడుకుంటుంది. ఇందులో అన్ని వైద్యాలకు సంబంధించింది ఉంది. అతి పురాతనమైన గ్రంథాలు ఉన్నాయి. నీ గ్రంథాలు అన్నీ స్టడీ చేస్తూ ఉంటా. ఈ గ్రంథాలలో రాసింది చెప్తా. నేను ఇచ్చిన చాలా మందికి తగ్గింది, మంచి జరిగింది వాళ్ళకు. నాకు ఫోన్ కూడా చేస్తూ ఉంటారు. అయితే దీంది నేలముల్క పండ్లు వస్తాయి, పండ్లు అవుతుంది, పచ్చగా పండ్లు అవుతాయి. జంగ్లీ బైంగన్ అంటారు. దీన్ని సేకరించుకొని దీన్ని కోసి దీన్ని తీసుకొని నువ్వుల నూనె లేచి బాగా మరగబెట్టాలి కట్టెల పొయ్యి మీద. ఒక పాత కుండ చూసుకొని, లేకపోతే స్టీల్ గంజు, లేకపోతే కుండ, అది ఒక తైలంగా మారుతుంది. తైలంగా మారినాక అడవోసుకొని ఎక్కడైతే మనకు అలోపేషియా పేను కొరుకుడు ఉందో అక్కడక్కడ ఆ తైలం పెడతా ఉంటే పోయిన ఎంటికలు వస్తాయి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి పంపిర్రి. ఈ మందారం పూలు ఇవన్నీ సేకరించుకునటానికి నాకు 2 గంటలు పట్టింది. మీకు లైక్ చేయడానికి, షేర్ చేయడానికి ఒక 10 నిమిషాలు కూడా పట్టది, 1 నిమిషం కూడా పట్టది. మనసు ఉంటే మార్గాలు ఎన్నో. మనిషిలో రోగ నిరోధక శక్తి పెరగాలి. పేను కోరుకుడు అన్నోళ్ళు మంచి ఆహారం తీసుకోవాలి. క్యారెట్ జ్యూసో, బీట్రూట్ జ్యూసో, అది అరకెలు, సామెలు, ఊదలు, కొర్రలు, అండు కొర్రలు, గంజి తినాలి. ఒక పూట రైస్ మానేసి అది తినాలి. బేకరీ ఐటమ్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఐటమ్ మానేయాలి. अंडा करी, सादा करी, शुरमाल, दिलखुश, क्रीमन, डोनट, पेस्ट्री, कवर केक, सुलेस केक, पलंग केक, रवा बिस्किट, नान खदाई, काजू नान खदाई, पल्ली बिस्किट, क्रीम रोल, डोनट, लुख्मी, समोसा, इवన్నీ వేస్ట్. హైదరాబాదీ ఐటమ్. నాన్ की रोटी, तंदूर की रोटी, रुमाल की रोटी, చికెన్ నూడిల్స్, ఎగ్ నూడిల్స్, మటన్ నూడిల్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్, పానీపూరి, ఇవన్నీ వేస్ట్. క్యాన్సర్ వస్తుంది. పొద్దుగాలు ఎత్తిన ఇంత తిప్పతిగా కషాయము, రావి ఆకు, జామాకు కషాయము, ఉత్తరాని కషాయము, ఎన్నో మూలికలు ఉన్నాయి. రాజహంస, పరమహంస, పిల్లాడుగు, కోడికాలు, నిమిలి జుట్టు, సీతజడ, ఎల్పు చెక్క, బల, అతిబల, మహాబల, పొడిపత్రి, నాలవం, పిల్లు, పిరంచెక్క, దేవర్దని, అడ్డసార, మోదుగా, కానుగా, ర్యాల, కొడిసే. కొన్ని పొగలేసుకునేట్టున్నాయి, కొన్ని దాగేటున్నాయి. ఈ హాస్పిటల్ పొంట తిరిగి 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 మొత్తం కిడ్నీలు ఖరాబ్ చేసుకుంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి పంచుర్రి. ఇవి సేకరించడానికి నాకు 2 గంటలు పట్టింది. ఈ గొల్ల జిడ్డు కొరకు బాగా తిరిగిన, అంటే ఊరవతలకు అడవిలో దగ్గరికి పోతేనే దొరుకుతాయి. 2-3 కిలోమీటర్లు పోయినా. షేర్ చేయండి, లైక్ చేయండి.